ఆ రోజు హనుమ విహారి అన్న కామెంటరీలో ఆ మాట అన్నప్పుడు ఎంత ట్రోల్ చేశారురా! ఫ్లాట్ పిచెస్‌కి అలవాటు పడిపోయింది. కొంచెం బౌలింగ్ పిచ్‌లో చూసుకొని ఆడాలి అని అన్న ఒక్క మాటను పట్టుకొని విహారి అనే నోటికొచ్చిన మాటలన్నీ అడ్డం వచ్చినట్టు తిట్టారు. ఈరోజు చూడండి 86కి ఆల్ ఔట్ అయ్యారు. ఒకసారి జీటీ బ్యాటర్స్ చూడండిరా! సాయి సుదర్శన్ 44 బాల్స్‌కి 61 కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ 33 బాల్స్‌కి 50 కొట్టాడు. స్ట్రైక్ రేట్ ఏమో 200, 230 లేకపోతే 190 లేదు. వాషింగ్టన్ సుందర్ చూడండి 151, సాయి సుదర్శన్ ఏమో 138 ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? వాళ్ళు కూడా మంచి ప్లేయర్సే. వాళ్ళు 6లు, 4లు హిట్ చేయగలరు. 190, 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయగలరు. కానీ ఈరోజు బౌలింగ్ పిచ్‌కి తగ్గట్టు ఆడాలి. 138, 140, 150 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి సింగిల్‌లు, 2డీలు కూడా తీసుకొని మ్యాచ్ అనేది ముందుకు తీసుకెళ్ళి ఒక మంచి స్కోర్‌నివ్వాలి. అది వాళ్ళు చేశారు, గెలిచారు. కానీ మీరేం చేశారు? ప్రతి వాళ్ళు 6 కొడదాం, 200 కొడదాం, 300 కొడదాం అని ఎళ్లారు. 86కి ఆల్ ఔట్ అయి కూర్చున్నారు. పాయింట్స్ టేబుల్‌లో పైకెళ్లాల్సినోళ్ళు కిందకి దిగజారిపోయారు. అది మన పరిస్థితి. ఆ రోజు హనుమ విహారి అన్న ఆ మాట అన్నందుకు ఎన్ని ట్రోల్ చేశారు, ఎన్ని మాటలన్నారు. ఒక ఎక్స్ ఇండియన్ ప్లేయర్ అని కూడా చూడకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఒక ఫ్రాంచైజీ చేస్తున్న తప్పుల గురించి మాట్లాడేందుకు. ఆ రోజు మీరు అన్న ఆ మాటలు ఈ రోజు వచ్చి మీకే తగిలినాయి. చూసుకోండి. బౌలింగ్ పిచ్‌లో మీరు ఆడిన ఆట 86 ఆల్ ఔట్. మీరన్న కాటేరమ్మ కొడుకులు, కూతుర్లు వచ్చి ఎవ్వరు కాపాడలేదు ఈరోజు మ్యాచ్‌ని. మీరు మ్యాచ్‌లో ఉండాలంటే, ప్లే ఆఫ్ రేస్‌లో ఉండాలంటే ఒకటే రూలు, ఒకటే ఐడియా. బౌలింగ్ పిచ్‌లు, బ్యాటింగ్ పిచ్‌లు. బ్యాటింగ్ పెర్ఫార్మన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. బ్యాటింగ్ పిచ్‌లో వచ్చిన బాల్‌ని వచ్చినట్టు హిట్ చేసుకో. నో ప్రాబ్లమ్. కానీ బౌలింగ్ పిచ్‌లో తగ్గి ఆడాలి. అప్పుడే ప్లే ఆఫ్స్‌కెళ్తారు. హనుమ విహారి అని చెప్పిన మాట ఎప్పుడైనా ఒకసారి ఇని, దాన్ని దృష్టిలో పెట్టుకొని టీమ్ అండ్ మేనేజ్‌మెంట్ ముందుకెళ్తే బావుంటది. లేదు అనుకుంటే సంకనాకి పోతారు. అది మ్యాటరు.